అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైల్వే శాఖలో భద్రత, ప్రయాణికుల భద్రత, అదేవిధంగా రైల్వే శాఖలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కూడా నల్గొండ రైల్వే స్టేషన్ ముందు సిఐటియు నాయకులు నిన్న ఈరోజు ఆ నిరసన కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా వారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మొత్తం కూడా రైల్వే లైన్స్ ఏవైతే ఉన్నాయో రైల్వే లైన్స్ కూడా పునరుద్ధరించాలి, దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తదితర అంశాల మీద కూడా వీరు నిరసన కార్యక్రమం తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనకు వరుణారు వారితో మాట్లాడించే ప్రయత్నం. ఏంటి మొత్తం నల్గొండ రైల్వే స్టేషన్ ముందు కూడా నిరసన కార్యక్రమం ఏంటన్న మొత్తం దీని ఉద్దేశం ఏంటి? దేశంలో రైల్వే రంగం ఒక ప్రమాదంలో పడ్డది. రైల్వే రంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ 2014 నుంచి ఈ నేటి వరకు ఈ విధాన చర్యలు తీసుకుంటున్నాడు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వే రంగం కావచ్చు, బొగ్గులు కావచ్చు, విమానాలు కావచ్చు, విద్యుత్ కావచ్చు, బొగ్గు గనులు కావచ్చు, దేశ సంపద, ఖనిజ సంపద కావచ్చు, రవాణా రంగంలో కావచ్చు, ఒకటేంటి అన్ని విషయాలు ఈరోజు దేశ సంపదనంతా కూడా దోచిపెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు లేదా దేశీయ పెట్టుబడిదారులకు, బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు అన్ని వ్యతిరేకిస్తున్నా ఈరోజు ఒక వంటెద్దు పోకడతో బీజేపీ సంస్కరణల పేరుతోటి ఈ రైల్వే రంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చూశారు 1950 నుంచి ప్రారంభమైనటువంటి రైల్వే వ్యవస్థ బ్రిటిష్ కాలంలో వేశారు. ఈ రైల్వే వ్యవస్థ దినదిన అభివృద్ధి చెందుతూ ఆస్తులు కూడబెట్టుకొని ఇది అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి ఆస్తి ఇది ప్రజల సంపద. ఇటువంటి ఈ సంపద మీద లక్షలాది మంది, సుమారు దేశవ్యాప్తంగా 14 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈరోజు దీని మీద ఆధారపడేటువంటి అనేక వ్యాపారాలు ఉన్నాయి. దీని మీద పోలీస్ వ్యవస్థ ఉంది, ఇతర ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ అన్నిటికీ ఒక ఉద్యోగ అవకాశం, ఒక పాడిబర్రెలాగా ఉన్నటువంటి రైల్వే వ్యవస్థను మొత్తం ముఖేష్ అంబానీ ఆదానికి ట్రాక్లు అప్పజెప్పి, రైల్వే స్టేషన్లు అప్పజెప్పి, ఈరోజు పార్కులు అప్పజెప్పి ఇది మొత్తం ప్రైవేటీకరణ దిశ వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ కాలంలో మీరు చూశారు 2014 నుంచి నేటి వరకు ఈరోజు ప్రమాదాలు జరిగినాయి. దేశంలో అనేక సంఘటనలు జరిగినాయి. వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ప్రజలు చనిపోయారు. ఈ చనిపోయినటువంటి వాళ్లకు కొంచెంసేపు విచారం వ్యక్తం చేసి ఇది మా బాధ్యత కాదు, ఇది వైఫల్యం, అది ఉద్యోగుల వైఫల్యం వల్లనే జరిగిందని చెప్పేసి వాళ్ళ మీద నెట్టేసి ఈరోజు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ లక్షలాది మంది ఉద్యోగులు పోస్టులు ఖాళీలు ఉన్నాయి. రైల్వే నడిపే వాళ్ళు 20,000 మంది డ్రైవర్లు ఖాళీలు ఉన్నారు దేశవ్యాప్తంగా. ఈ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల వర్క్ లోడ్ పెరుగుతూ ఉంది. ఈరోజు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టంలో స్కిల్ లేని వాళ్ళని తీసుకొచ్చి పని పెడుతున్నారు. ఇటువంటి కాంట్రాక్టర్లు తీసుకొచ్చి ఈరోజు 18 గంటలు 14 గంటలు ఇప్పుడు కూడా ఈ పని చేయిస్తున్నారు. ఒకనాడు 8 గంటల కోసం మహోత్తరమైన పోరాటం జరిగింది. ఈ రైల్వే రంగాన్ని అన్ని విధాలా దివాలా తీయించి ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి నరేంద్ర మోడీ నైతిక బాధ్యత వహించాలి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఈ రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకునేది లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వే రంగాన్ని ప్రైవేటీకరించాలని తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాలను వ్యతిరేకిస్తే సిఐటియు జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది, నల్గొండలో జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రైల్వే అనేది ప్రజల ఆస్తి. ఇందులో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. కోట్లాది మంది ప్రయాణికుల్ని, కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి సరుకు రవాణా జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి ఒక బలమైన ప్రభుత్వ రంగ సంస్థను ప్రజల సౌకర్యాల కోసం, సేవల కోసం ఉపయోగించాలి తప్ప కొద్దిమంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం, వాళ్ళ లాభాల కోసం ఈరోజు ప్రైవేటీకరించే ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో బాగానే ప్రమోదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు, ట్రాకుల్ని పునరుద్ధరించడం లేదు, రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేయడం లేదు, ఖాళీ పోస్టులు నింపడం లేదు, ప్రయాణికుల భద్రత, రక్షణ అనేటువంటిది పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకనే ఈరోజు ఈ పోరాటంలో ఒక సిఐటినే కాదు ప్రజలందరూ కలిసి రావాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు రైల్వే అనేటువంటిది అత్యంత చౌకైన పేదోడి రవాణా వ్యవస్థ. ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రభుత్వం కాక ప్రైవేటీకరణ ఆపకపోతే రాబోయే కాలంలో ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే రంగం మీద, ముఖ్యంగా రైల్వే ఆస్తుల మీద అంబానీ ఆదానికి సంబంధించినటువంటి కన్నుబడ్డటువంటి పరిస్థితి. ఈ ఆస్తుల్ని కబలించడం కోసం మోడీని ఉపయోగించుకొని ఈ ఆస్తుల్ని ప్రైవేటీకరింపజేసుకోవడం కోసం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైల్వే రంగానికి సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ల ఆధునీకరణ మర్చిపోయారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైల్వే రంగంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఖాళీల్ని భర్తీ చేసేటటువంటి పరిస్థితి లేదు. భర్తీ చేయకుండానే పనిభారం పెరిగేటటువంటి పరిస్థితి వస్తుంది. ఒక్కొక్క కార్మికుడి మీద అదనపు పనిభారం పెరుగుతూ ఉంది. ప్రయాణికులకు సంబంధించినటువంటి రక్షణ సౌకర్యాలు ఏవి కూడా కనబర్చేటటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉంది. రైల్వేకు బడ్జెట్ కేటాయింపుల్లో కూడా నిధులు తగ్గిస్తూ ఉన్నారు.
గత ప్రభుత్వాలు రైల్వే కోసమే సపరేట్ బడ్జెట్ ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వేకి సపరేట్ బడ్జెట్ తొలగించేసేసి జనరల్ బడ్జెట్లోనే పెట్టేసేసి దీని బడ్జెట్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైల్వే రంగంలో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను తీసుకొచ్చి పని చేయించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రైల్వేని మొత్తం కూడా అంబానీ అదానీలకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ఉండేటటువంటి సమస్త ప్రజానికం అంతా కూడా కలిసి రావాలని చెప్పి కోరుతాను. రైల్వేలో ప్యాసింజర్ రైళ్లను కూడా పెంచాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను. చెప్పండి, మొత్తం కూడా కార్మికులకు ఇంకా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకేం చేస్తే బాగుంటుందంట? ఈ రైల్వే రంగంలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. అధికారులకు సంబంధించి కానీ, గ్యాంగ్మెన్లకు సంబంధించి కానీ, పట్టాల చూసేవాళ్ళు కానీ, ఇక చూస్తే ఎక్కడ చూసినా ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం వలన ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి ఉంది. దాంతోపాటు ప్రధానంగా ఈ రైల్వేని క్రమంగా దాన్ని పరోక్షంగా ప్రైవేట్ పరం చేసే దాని ఉద్దేశంతో ఇవన్నీ కూడా క్రమంగా వేరు ప్రైవేట్ వాళ్ళకి అంబానీ ఆదానీలకు అప్పచెప్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆస్తులు కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్నటువంటి ఈ రైల్వే రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది సరైంది కాదు. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఈ యొక్క ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. కంపార్ట్మెంట్కు సంబంధించినటువంటి జనరల్ బోగీల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఇది పేదోడి రవాణా సౌకర్యం, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా సిఐటియు నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే రైల్వే శాఖలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మొత్తం కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ఏదైతే నిర్మించిన రైల్వే ట్రాక్లు ఉన్నాయో రైల్వే ట్రాక్లను కూడా మళ్ళీ ఒకసారి పునరుద్ధరించాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా చాలా వరకు కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, డ్రైవర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అన్నింటినీ కూడా ఫిల్అప్ చేయాలని కూడా వీరు డిమాండ్ చేస్తూ కూడా ఈ నిరసన కార్యక్రమం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.